ఛానలుకి స్వాగతం. జనవరి 25వ తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత తులారాశివారికి జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. జాక్పాట్ కొట్టేశారు. వీరి అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదు. అయితే ఈ 25వ తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా తులారాశివారి యొక్క గోచార ఫలితాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి, వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, వీరికి అన్ని అంశాల్లో ఏ పరిస్థితులు గోచరిస్తున్నాయి, అలాగే ఎటువంటి అదృష్టాన్ని వీరు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారు అలంకార ప్రియులు. ఇతరులను ఆకట్టుకోవటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని కొన్ని సందర్భాల్లో బాధిస్తూ ఉంటాయి. యవ్వన ప్రాయంలో కూడా వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అందరితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే వీరికున్నటువంటి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా ఉపకారం చేస్తూ ఉంటారు. ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయటం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ యొక్క బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే జనవరి 25వ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో కూడా వీరికి మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో అదృష్ట ఫలితాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాక్పాట్ కొట్టినట్లుగా అదృష్టం అనేది వీరి వెంట నడిచే పరిస్థితి కనిపిస్తుంది. వీరి యొక్క అదృష్టాన్ని ఎవరూ ఆపలేరనే చెప్పుకోవాలి. అంతగా ఆర్థికాభివృద్ధిని పొందుకుంటారు. అన్ని అంశాలు వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహా వీరి జీవితం అద్భుతంగా సాగిపోతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వీరిని బాధించవచ్చు. కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దానికి తగిన మందులు వాడటం కానీ, చికిత్స తీసుకోవటం కానీ చేయాలి. అశ్రద్ధ అస్సలు చేయకూడదు. ఎందుకంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి. అయితే ఈ విధంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా మిగిలిన అంశాలు మాత్రం ఈ తులారాశి వారికి చాలా ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో చూసినట్లయితే తులారాశివారు ఎన్నో రోజులుగా వంశపారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు కనుక కోర్టు కేసుల్లో కానీ, వివాదాల్లో కానీ ఉన్నట్లయితే వాటి కోసం ఎంతో ప్రయత్నం చేసి, ఎన్నో డబ్బులు ఖర్చు చేసి, ఎంతో మంది లాయర్ల చుట్టూ కానీ, లేకపోతే కోర్టుల చుట్టూ కానీ తిరిగి మీరు కనుక విసిగి వేసారిపోయిన సందర్భాలు ఉంటే, నిరాశలో ఉంటే కనుక ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు దక్కాల్సిన ఆస్తులు ఖచ్చితంగా మీకు దక్కుతాయి. అది ఏ రకంగా అయినా కావచ్చు, కానీ మీకు దక్కాల్సిన ఆస్తులను మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో, అంటే 25వ తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. కబ్జాకి గురైన మీ యొక్క స్థలాలు కానీ, భూములు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని విడిపించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పౌర్ణమి తర్వాత ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా మీరు కన్న కలల్ని ఈ సమయంలో నిజం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడంతో ఆ యొక్క డబ్బును పొదుపు చేస్తారు. స్థిరచరాస్తులపై పెట్టుబడి కూడా పెడతారు. ఈ సమయంలో మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా పౌర్ణమి తర్వాత ఈ యొక్క తులారాశి వారికి అదృష్ట ఫలితాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల వాతావరణం అనేది కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా మీతో సఖ్యతగా లేని మీ తోటి ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. అలాగే రియలైజ్ కావటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, అలాగే తిరిగి మీ యొక్క ఫ్రెండ్షిప్ ని కొనసాగించటం అనే అంశాలు కూడా ఈ సమయంలో ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీకు ఎవరి నుండి సపోర్ట్ లభించక, ఒంటరిగా మీ కార్యాలయంలో ప్రతి పనిని పూర్తి చేయలేక అందరూ మిమ్మల్ని శత్రువులాగా భావిస్తూ ఉంటే, మీరు కనుక ఎంతో కుమిలి కృషించిపోయిన సందర్భాలు ఉండి ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. మీతో అంతకుముందు క్లోజ్ గా ఉండలేని వారు కూడా ఈ సమయంలో క్లోజ్ గా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని విషయంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి.
ఈ విధంగా పనిని పెండింగ్ లేకుండా పూర్తి చేసి పై అధికారుల నుండి కూడా మీరు ప్రశంసలు పొందుకుంటారు. అలాగే ప్రమోషన్ కోసం అర్హత ఉండి ఎవరైతే ప్రమోషన్ పొందుకోవటం లేదో వారికి కూడా శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా మీరు కన్న కలల్ని ఈ సమయంలో నిజం చేయబోతున్నారనే చెప్పుకోవాలి. ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగస్తులకి సానుకూల వాతావరణం అనేది కనిపిస్తుంది. అలాగే పోటీ పరీక్షలు రాసేవారు కూడా శ్రద్ధగా ఏకాగ్రతగా చదువుకుంటే భవిష్యత్తులో మీరు పరీక్షలు రాసినప్పుడు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా విద్యార్థులకి కూడా ఊహించని విధంగా కుటుంబ సభ్యుల నుండి అలాగే ఉపాధ్యాయుల నుండి కూడా మద్దతు అనేది లభిస్తుంది. మీ కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభించడంతో అన్ని స్థానాల్లో మీరు అన్ని రంగాల్లో వెనకంజ వేయకుండా ముందుకు నడవగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క విద్యా జీవితం అనేది కూడా సాఫీగా సాగిపోతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కల నెరవేరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఏ ఒక్క ఉద్యోగం కోసమైతే ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ఉద్యోగం ఈ సమయంలో మీకు లభించబోతుంది. ప్యాకేజ్ విషయం కావచ్చు, లేకపోతే పొజిషన్ విషయం కావచ్చు, ఈ యొక్క ఉద్యోగం అనేది చాలా సంతృప్తికరంగా ఉండబోతుంది. ఈ విధంగా పౌర్ణమి తర్వాత తులారాశి వారికి ఉద్యోగ జీవితంలో అలాగే ఉద్యోగార్థుల యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా లాభాల బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మంచి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. అలాగే పని విషయంలో మీకు ప్రెషర్ అనేది లేకుండానే డబ్బులు సంపాదించే పరిస్థితిలోకి మీరు వస్తారు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి వ్యాపార జీవితం కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు, మీడియా రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు, కళలు, సాహిత్యం, మ్యూజిక్ ఇటువంటి రంగాల్లో ఎవరైతే అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా జాక్పాట్ కొట్టినట్లుగా మీకు అదృష్టం అనేది మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. ఈ సమయంలో మీరు స్థిరచర ఆస్తులపై పెట్టుబడి కూడా పెట్టగలుగుతారు. అలాగే మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు ఆందోళన చెందుతున్నట్లయితే వారి యొక్క భవిష్యత్తులో వారు మంచి విజయాలు సాధించగలుగుతారు. అలాగే వారికి సంబంధించి విదేశీయానం కావచ్చు, వివాహయోగం కావచ్చు ఈ సమయంలో కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు కూడా ఎవరైతే వివాహం కోసం కానీ అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి కానీ ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ఎన్నో ఏళ్ల మీ కల ఈ సమయంలో నెరవేరబోతుంది. జాక్పాట్ కొట్టినట్లుగా అదృష్టం అనేది కనిపిస్తుంది. మీ యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కూడా కాదని చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి, పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దేవుడిపైన, పూజలపైన, ఇతర ఆచారాలపైన పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఎప్పుడైనా ఒక ఆలయానికి వెళ్లి వెన్నెను లేదా పెరుగును ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి. ఈ విధంగా చేస్తే చక్కటి పుణ్య ఫలితం, చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, పౌర్ణమి తర్వాత తులారాశి వారికి ఏం జరగబోతుంది, జాక్పాట్ కొట్టినట్లుగా ఎటువంటి అదృష్ట ఫలితాలు అనేవి వారికి కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.